హై స్టూడెంట్స్, ఎస్ఎస్సిజిడి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే మీకు ఒక మెయిన్ క్లియర్ స్ట్రాటజీ ఉండాలి. ఈ వీడియోలో ఏమేమి చదవాలి, ఏ ఏ టాపిక్స్ నుంచి ఏమేమి వస్తున్నాయి, ఒకసారి ఒక క్లియర్ జీరో టు హీరో స్ట్రాటజీ చెప్దాం వినండి. ఫస్ట్ మీకు తెలియాల్సింది కంప్లీట్ సిలబస్. అంటే మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు, ఏ సిలబస్ ప్రిపేర్ అవుతున్నారు అది తెలియాలి. మీరు జీడీకి ప్రిపేర్ అయ్యి వేరే బ్యాంకింగ్ సిలబస్ చేస్తే మీరు చాలా కష్టపడతారు, కానీ మీకు యూజ్ ఏముంది? ఏం లేదు. ఎంత చదివినా టైం వేస్ట్ తప్ప మీరు అనుకున్న జాబ్ రాదు. నెక్స్ట్ మాక్ టెస్ట్లు అందరూ సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. అలా అంటే చాలా కష్టం. ఎందుకంటే మీరు ఎంత సిలబస్ చదువుతూ ఉన్నా అది ఏదో ఒక మూల ఏదో ఒక పార్ట్ కంప్లీట్ అవ్వకుండానే ఉంటుంది. కాబట్టి మీరు సిలబస్ స్టార్ట్ చేసినప్పుడే టాపిక్ వైజ్, ఫర్ ఎగ్జాంపుల్ పర్సెంటేజ్ స్టార్ట్ చేశారు, ఈరోజు కంప్లీట్ అయ్యింది, అప్పుడు పర్సెంటేజ్ మాక్ టెస్ట్లు టాపిక్ టెస్ట్ రాయాలి. నెక్స్ట్ ఎస్ఐసిఐ సేమ్, అంటే ఒక టాపిక్ అవ్వగానే మాక్ టెస్ట్ రాయాలి. అయితే ఇక్కడ ఈ మాక్ టెస్ట్ రాయడం అనేది అందరూ రాస్తారు, కాకపోతే మాక్ టెస్ట్ రాయడం ఎంత ఇంపార్టెంటో దానికి డబుల్ ఇంపార్టెంట్ ఎనాలిసిస్ అనేది. మీరు 1 అవర్ మాక్ టెస్ట్ రాశారా, మినిమం 2 అవర్స్ స్టార్టింగ్లో ఎనాలిసిస్ ఉండాలి. అయితే దీనికి బుక్ ఆఫ్ ఎర్రర్ అని ఒక బుక్ పెట్టుకోండి. మీరు మాక్ టెస్ట్లో రాసిన ప్రతి ఎర్రర్ని ఆ బుక్లో నోట్ చేసుకోండి. మండే నుంచి సాటర్డే వరకు రాసిన మొత్తం ఎర్రర్లు ఆ బుక్లో రాసుకుని సండే ఫుల్ రివిజన్ చేయండి. అది ఎలా ఉండాలంటే, ఒకసారి ఎర్రర్ చేసిన క్వశ్చన్ మళ్ళీ ఎగ్జామ్లో వస్తే ఎట్టి పరిస్థితుల్లో అయినా కరెక్ట్ ఆన్సర్నే చేయాలి. ఓకేనా? నెక్స్ట్ మీరు సిలబస్ కంప్లీట్ చేశారు, మాక్ టెస్ట్లు రాస్తున్నారు అంటే మీకు బేసిక్ కాన్సెప్ట్స్ మీద ఐడియా వచ్చే ఉంటుంది. అప్పుడు షార్ట్ కట్స్, ఎందుకంటే మీరు షార్ట్ కట్స్ని యూజ్ చేస్తే ఎగ్జామ్లో 75% ఆఫ్ టైంని సేవ్ చేయొచ్చు, మోర్ దెన్ 50. ఓకేనా? కాబట్టి షార్ట్ కట్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. నెక్స్ట్ లిమిటెడ్ సోర్స్. మీరు ఏవేవో బుక్కులు ఎవరెవరో ఏవేవో చెప్తే ఆ బుక్కులన్నీ కొనేసి అన్నీ ఒక్కోసారి చదివారు, కానీ ఏం ఉపయోగం? ఎగ్జామ్లో చదివినట్టు ఉంటుంది, కానీ అది ఎగ్జామ్లో మీకు గుర్తు రాదు. కాబట్టి సోర్స్ అనేది చాలా లిమిటెడ్, మినిమం 1 బుక్ 1 సబ్జెక్ట్. ఓకేనా? అలా చూసుకొని అదే లిమిటెడ్ సోర్స్ మల్టిపుల్ రివిజన్స్ చేయాలి, అప్పుడే మనకు గుర్తుంటుంది. మీరు ఒకే బుక్ 5 టైమ్స్ చదవండి, దాని యూజ్ ఎంత ఉందో చూడండి. 5 బుక్ 1 టైం చదివితే ఎంత యూజ్ ఉందో చూడండి. ఓకేనా? అది డిఫరెన్స్. నెక్స్ట్ ఇప్పుడు సిలబస్ ఏంటో చూద్దాం. ఇది లాస్ట్ 5 ఇయర్స్ నుంచి, ఒక మినిమం 4-5 ఇయర్స్ నుంచి చూసుకుంటే ఎస్ఎస్సి కమిషనర్ వాడు ఈ పద్ధతిని ఫాలో అవుతున్నాడు. అయితే ఈ సంవత్సరం ఇది ఈక్విటీ కదా సార్, టీసీఎస్ కాదు అంటే మ్యాక్సిమం ఇదే 70% ఉంటుంది. 20-30 మారితే మారచ్చు. లేదు అనుకుంటే వాడు మీకు టఫ్ చేయాలి అనుకుంటే క్యాలిక్యులేషన్ ఇస్తాడు, క్యాలిక్యులేషన్ పార్ట్ టఫ్ చేస్తాడు. ఓకేనా? ఇప్పుడు మెయిన్ టాపిక్స్ చూద్దాం. పర్సెంటేజ్ 3 క్వశ్చన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ 4 క్వశ్చన్స్, రేషియో అండ్ ప్రొపోర్షన్ 3 క్వశ్చన్స్. మీరు ఈ 3 టాపిక్లు పర్ఫెక్ట్గా నేర్చుకున్న 3, 4, 7 + 3 10 క్వశ్చన్స్ అంటే 20 మార్క్స్ గెయిన్ చేస్తారు. అర్థమైందా? ఇవి అంటే ఈ 3 ప్రైమరీ అనుకోండి. నెక్స్ట్ ఈ రిమైనింగ్ సెకండరీ. ఓకేనా? అంటే ఈ 3 నుంచి 10 క్వశ్చన్లు అయితే రిమైనింగ్ 6 నుంచి అదే క్వశ్చన్. అయితే ఈ ఛానల్ కూడా మ్యాథ్స్ ఛానలే కాబట్టి ఈ టాపిక్స్ అన్నీ నేను జీరో టు హీరో కాన్సెప్ట్ వైజ్, అంటే ఇప్పుడు పర్సెంటేజ్ ఉంది, పర్సెంటేజ్లో మినిమం చాలా ఇంపార్టెంట్ ఒక 10 to 15 మోడల్స్ ఉంటాయి. ఆ మోడల్స్ అన్నీ నార్మల్ వేలో ఎలా చేయాలి, వాటికి షార్ట్ కట్స్ ఎలా చేయాలి అని ఒక బ్యాచ్, జీరో టు హీరో అనే బ్యాచ్ని 2 డేస్లో స్టార్ట్ చేస్తా. అది మీరు చూస్తే మీకు చాలా వరకు సిలబస్ అవుతుంది. ఎందుకంటే
ఆల్రెడీ ఇక్కడ చూస్తే నేను 42/6 2025లో అయిన మ్యాథ్స్ మొత్తం నేను డిస్కస్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి విజిట్ చేయండి. అయితే ఆల్రెడీ ఇందులో ఫుల్ షార్ట్ కట్స్తో చెప్పా. ఇప్పుడు కాన్సెప్ట్ వైజ్ ఈ టాపిక్స్ అన్నీ చెప్తే మీరు మరింత ఎక్కువ నేర్చుకోవచ్చని నేను అనుకుంటాను. నెక్స్ట్ రీజనింగ్లో కూడా ఇంపార్టెంట్ టాపిక్స్. సిరీస్ 5 మార్క్స్, ఎనాలజీ 2 మార్క్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్ కలిపి 4 మార్క్స్. చాలామందికి సిట్టింగ్ అరేంజ్మెంట్ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కాకపోతే జీడీ లెవెల్లో చాలా ఈజీగా ఇస్తాడు. అంటే ఇప్పుడు బ్యాంకింగ్లో 2-3 పొజిషన్స్ వేస్తే కానీ ఆన్సర్ రాదు, కానీ ఇక్కడ 1 పాజిబుల్తో ఆన్సర్ వస్తుంది. మిగిలినవన్నీ ఒక్కో మార్క్. అయితే దీనికి సోర్స్ ఏమైనా ఉందా సార్ అంటే, మీకు హిందీ ఛానల్ నాకు రిఫర్ చేయమని అడిగితే సిగ్మా అకాడమీ బై హేమంత్ సార్ అని ఒక ఛానల్ ఉంటుంది. మీరు సిగ్మా అకాడమీ అని టైప్ చేస్తే మీకు టెలిగ్రామ్లో కానీ యూట్యూబ్లో చూడండి. యూట్యూబ్లో సిగ్మా అకాడమీ అతను ఎవ్రీ ఇయర్ ఎస్ఎస్సి, సిసిఎల్, సిహెచ్ఎస్లు అవన్నీ అంటే ప్రీవియస్ ఇయర్ మొత్తం అతను సాల్వ్ చేస్తుంటాడు. అది చూస్తే మీకు మ్యాక్సిమం కవర్ అవుతుంది. మిగిలినవన్నీ మాక్ టెస్ట్లో సరిపోతుంది. అయితే రీజనింగ్ కూడా మీరు చదవాలి, ఎందుకంటే ఇది స్కోరింగ్. మనకి అప్పు ఇచ్చిన వాడినే డబ్బులు అడగాలి అనేటట్టు మనకు వచ్చిన స్కోరింగ్నే ఎక్కువ తెచ్చుకోవాలి. ఎప్పుడు కూడా దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్. అయితే జనరల్ అవేర్నెస్లో చాలా తక్కువ టాపిక్సే. పాలిటీ నుంచి 4 క్వశ్చన్లు, జాగ్రఫీ 2, ఎకానమీ 3. ఈ 3 కలిపి 10 అవుతున్నాయి. 4, 3, 7, 9 మార్క్స్. ఓన్లీ 3 టాపిక్స్, హిస్టరీ 1, 10 మొత్తం. ఇవి మెయిన్ టాపిక్స్ చదువుకున్నా పర్లేదు. మీరు కరెంట్ అఫైర్స్ చదవగలము అంటే చదవగలము కాదు, కరెంట్ అఫైర్స్ గ్యారంటీ చదవాలి. చాలా ఎక్కువ యూట్యూబ్లో మీకు సోర్స్ దొరుకుతుంది. దీనికేమి మీరు స్పెషల్గా పెయిడ్ బ్యాచ్ ఏం తీసుకో అవసరం లేదు. జీకే టుడే అని యూట్యూబ్ ఛానల్లో మీకు ఫ్రీగా దొరుకుద్ది. ఒకసారి మీరు వెరిఫై చేయండి. మిస్లీనియస్ ఒక 5. అయితే దీనికి ఇంకా బెటర్ సోర్స్ నా దగ్గర ఉంది. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. వీటిని మీరు చదవలేదు, ఏదైనా సోర్స్ కావాలి అంటే పరమార్ ఎస్ఎస్సి అని యూట్యూబ్లో, టెలిగ్రామ్లో మీరు సెర్చ్ చేస్తే మొత్తం ఈ టాపిక్లన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అతను. ఈ ఛానల్లో నాకు బాగా నచ్చింది అతను ప్రజెంట్ చేసే మైండ్ మ్యాప్స్. ఇది మొత్తం మొఘల్ ఎంపైర్ మొత్తం 1 పేజీలో చేస్తారు, చూసారా. ఫర్ ఎగ్జాంపుల్ బాబర్ అతని పీరియడ్ 1526 నుంచి 1530. ఇక్కడేముంది, అతను ఒరిజినల్ నేమ్ అంట జహీరుద్దీన్ మహమ్మద్. అర్థమైందా. మొత్తం అతని డీటెయిల్స్ మొత్తం 1 పేజీలో. అతను కాదు, అతని డైనెస్టీ మొత్తం 1 పేజీలో వస్తుంది. ఆ ఛానల్ పేరు పరమార్ ఎస్ఎస్సి. నెక్స్ట్ ఇంగ్లీష్. అయితే మీరు గుర్తుపెట్టుకోండి, ఇది ఏది పెయిడ్ కానీ ఎవరో మనకు చెప్పిందేం కాదు. నేను ఎనాలిసిస్ చేసి నా బెస్ట్ మీకు చెప్తున్నా, ఓకేనా. నెక్స్ట్ ఇంగ్లీష్. ఎస్ఎస్సిలో ఇంగ్లీష్ కూడా వన్ ఆఫ్ ద స్కోరింగ్. ఎందుకంటే మీరు కరెక్ట్గా చదివితే ఇది ఫర్ ఎగ్జాంపుల్ టెన్సెస్ ఉంది ఒక్కటే, అంటే మీకు గ్రామర్ రాకపోయినా మిగిలినవన్నీ మీరు కరెక్ట్గా చూసుకుంటే వొకాబులరీ మీదే డిపెండ్ అయ్యి ఉంది. దీన్ని 3, 2, 5, 9, 14 మార్కుల వరకు, నియర్లీ 15 మార్కులు వొకాబులరీ మీద డిపెండ్ అయ్యి ఉంది. 1-2 మార్కులు గ్రామరు, రిమైనింగ్ క్లోజ్ టెస్ట్. అంటే మీరు ఓన్లీ వొకాబులరీ చదివినా మీరు చాలా మంచి మార్క్స్ స్కోర్ చేయొచ్చు. యాంటోనిమ్స్, స్పెల్లింగ్ ఎర్రర్స్, ఇడియమ్స్. మన ఛానల్ పేరేంటి, డార్క్ హార్స్ అంటే ఇడియం ఏంటి, అన్ఎక్స్పెక్టెడ్ విన్నర్. ఓకేనా, మీరు కూడా అలానే విన్ అవ్వాలి. అయితే దీనికి ఈ వొకాబులరీ కోసం చాలామంది బ్లాక్ బుక్ని రిఫర్ చేస్తారు.
కాకపోతే మీరు డైరెక్ట్గా, నేను చెప్పేది ఏంటంటే, మీరు డైరెక్ట్గా బ్లాక్ బుక్ కానీ చదివితే మీరు చాలా వరకు గుర్తుండడం కష్టం. చదువుతారు కానీ అది గుర్తుండదు, వేస్ట్ అవుతుందని నా ఒపీనియన్. మీరు దానికి బదులు ఈ బుక్ కేవలం 110 రూపీస్ ఉంటుంది, వర్డ్ పవర్ మేడ్ ఈజీ. ఒకసారి ఈ బుక్ తీసుకొని ఇందులో చాలా డీటెయిల్గా ప్రతిదీ ఉంటుంది. అంటే యాక్చువల్గా వొకాబులరీ ఎలా చదవాలంటే ప్రతి వర్డ్ని పోస్ట్ మార్టం చేయాలి. అంటే రూట్ వర్డ్స్ ఉంటాయి, ఆ రూట్ వర్డ్ని తెలుసుకుంటే మీకు ఆన్సర్ తెలియకపోయినా పెట్టగలరు. ఈ బుక్లో ఎలా ఉంటుందని ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఫైల్ అని ఉందనుకుందాం. ఫైల్ అంటే మీకు మీనింగ్ ఆ బుక్లో ఉంటుంది, ఏంటి, లవ్ అని. ఓకేనా? ఇప్పుడు కొన్ని మీనింగ్స్ మీకు చెప్తా, మీకు ఆన్సర్ తెలియకపోయినా ఆప్షన్స్ పెట్టి పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బిబ్లియో ఫైల్ అంటే ఏంటి? ఫైల్ అంటే లవ్ అన్నాం, అంటే ఆప్షన్లో లవ్ ఏది ఉంటే చూసుకోవాలి. బిబ్లియోస్ అంటే బుక్. ఓకేనా? బుక్ లవర్. నెక్స్ట్ ఫిలాంథ్రపిస్ట్ అంటే ఏంటి? ఇందులో మీకు తెలిసింది ఏంటి ఆల్రెడీ, ఫిల్ అంటే లవ్. యాంథ్రపిస్ట్ అంటే ఇప్పుడు మనకి యాంథ్రపాలజీ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ హ్యూమన్ కైండ్ కదా, అంటే అందులో యాంత్ర ఉందా, ఇది ఒక రూట్ వర్డ్. యాంత్ర అంటే హ్యూమన్ కైండ్, అంటే హ్యూమన్ కైండ్ని లవ్ చేసేవాడు అని అర్థం. నెక్స్ట్ ఫిలాలజీ అంటారు. ఫిల్ అంటే లవ్, ఏదో ఒకటి లవ్తో డిపెండ్ అయ్యింది అని అర్థం. యాక్చువల్గా ఫిలాలజీ అంటే లవర్ ఆఫ్ లాంగ్వేజెస్, భాషల మీద ప్రేమ ఉన్నవాడు. ఇంకోటి వేరేది ఏదైనా ఎగ్జాంపుల్, ఇంకా అలానే చాలా ఉంటాయి ఇందులో. ఇంకోటి చెప్పాలంటే ఐఎస్టి అంటే ఒక వ్యక్తి అని చెప్తాడు ఇందులో. అదే కాకుండా టిహెచ్ఈఐ అంటే గాడ్, ఇది రూట్ వర్డ్. ఇందులో ఏమున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ తెలిసిందే థీస్ట్ అంటే మనకు తెలియకపోవచ్చు, కానీ ఇందులో రూట్ వర్డ్ ఆల్రెడీ ఏమని చెప్పాను, తాయి, దేవుడు అంటే దేవుడిని నమ్మే వ్యక్తి. ఓకేనా? అదే ఎథిస్ట్ అంటే ఏముంది అంటే అది యాంటీ, అంటే వన్ హూ డస్ నాట్ బిలీవ్ గాడ్ అని. అలాగే మోనోథీస్ట్ మోనో అంటే మోనో ఆటమీ అంటాం, అంటే సింగిల్. థీస్ట్ అంటే గాడ్ అన్నాం కదా, అంటే ఒక దేవుడిని నమ్మేవాడు. అలానే పాలిథీస్ట్ అంటే ఎక్కువ దేవుళ్ళు నమ్మేవాడు. అలానే ప్యాన్థీస్ట్ అంటే ప్యాన్ ఇండియా, ప్యాన్ అమెరికా అంటాం, అంటే మొత్తం అని, అంటే ఎక్కడైనా దేవుడు ఉంటాడని నమ్మేవాడు అలా. కాబట్టి మీరు ఎవరైనా నెక్స్ట్ 2026కి ప్రిపేర్ అవుతున్నాము అంటే వర్డ్ పవర్ మేడ్ ఈజీ 110-130 రూపీస్ ఇలా ఉంటుంది, 150 లోపే. ఇది కొనుక్కోమని నేను రిఫర్ చేస్తాను. నెక్స్ట్ ఇవన్నీ ఒక ఎత్తు, మీకు ఏమున్నాయి అన్నీ నేను చెప్పాను. కాకపోతే వీటన్నిటితో పాటు మెయిన్ ఉండాల్సింది, మనం ఒక జాబ్ కోసం చదువుతున్నామంటే అది ఒక యజ్ఞంలానే చేయాలి. మన ఇంట్లో పరిస్థితులు మన మైండ్లో ఎప్పుడూ ఉండాలి. ఎప్పుడైనా మీకు క్విట్ అవ్వాలి, వదిలేద్దాం అని అనుకుంటే అసలు ఎందుకు స్టార్ట్ చేశాం అనేది మైండ్లో తెచ్చుకోండి. మరియు ఎండ్ ఇన్ మైండ్ అంటారు, అంటే ఎందుకు స్టార్ట్ చేసాం, అసలు మన చివరి గోల్ ఏంటి అనేది మీ మైండ్లో ఉండాలి. మీకు జాబ్ వచ్చే వరకు ఈ సోషల్ మీడియా అంటే ఇన్స్టా, ఫేస్బుక్, ట్విట్టర్ అలాంటివి కొన్ని రోజులు డీయాక్టివేట్ చేసుకోండి, పర్లేదు. మీరు సోషల్ లైఫ్ లేకపోయినా పర్లేదు. మీకు వన్స్ జాబ్ వచ్చిందంటే అన్నీ అటంతరం అవే వస్తాయి. మీరు షెడ్యూల్ వేసుకోండి, 10 అవర్స్, రోజుకి మినిమం 10 అవర్స్ అవుతుందా అంటే అవుతుంది. మీకు మీ లక్ష్యం ఒక జాబ్, మీరు ఆ జాబ్లో ఉండాలంటే దానికి చాలా కృషి చేయాలి. దానికోసం మీరు 10 అవర్స్ రోజుకి లెక్క 3 months or 6 months ఇవ్వలేకపోతే ఇంకెందుకు? ఓకేనా? ఎప్పుడైనా లో ఫీల్ అయినప్పుడు ఎండ్ ఇన్ మైండ్, ఎందుకు అసలు స్టార్ట్ చేసామని గుర్తుంచుకోండి, మళ్ళీ రీస్టార్ట్ చేయండి. ఓకేనా? ఇవి మీకు ఉపయోగపడ్డాయని అనుకుంటున్నా. నెక్స్ట్ నుంచి 0 to హీరో బ్యాచ్ అన్నా కదా, మొత్తం మ్యాథ్స్ టాపిక్స్ అంటే పర్సెంటేజెస్, ఎస్ఐసిఐ అలా అన్నీ షార్ట్ కట్స్ ప్లస్ కంటెంట్ అంటే కాన్సెప్ట్స్ రెండు టోటల్గా నేను కంప్లీట్ చేస్తా. మీరు విజిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ గైస్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.